ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అత్యున్నతమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాధన్యతను బట్టి ఆయన నామానికే స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అనుదినము దేవుని యొక్క వాగ్దానాలతో మనల్ని బలపరుస్తూ ఆయన మాట్లాడుతున్న రీతిని బట్టి ఆయన నామానికే స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడి రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్య భాగం ఏమనగా నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. దేవుడి నామానికి స్తోత్రం. ఇక్కడ దేవుడు మనము తింటున్న ఆహారాన్ని, మనం త్రాగుతున్న నీరుని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనం ఈ లోకంలో జీవించాలంటే ఆహారం అనేది చాలా అవసరం. మనం ఈ లోకంలో మన యొక్క జీవనాన్ని సాగించాలంటే నీరు అనేది చాలా అవసరం. ఈ యొక్క ఆహారం కానీ ఈ యొక్క నీటిని కానీ మనము తీసుకున్నప్పుడు మనం తింటున్నది ఏదైనా అది మనకి ఆరోగ్యాన్ని దయచేయాలంటే దేవుని యొక్క దీవెన అనేది అవసరం. కాబట్టి మనం ఏ ఆహారం మనం తీసుకున్నా ఆ ఆహారము మనకి ఆరోగ్యాన్ని దయచేయాలంటే మనము ఆ యొక్క ఆహారాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మనం తీసుకుంటున్న ఆహారాన్ని దేవునికి కృతజ్ఞత చెల్లించి తీసుకున్నట్లయితే మనము ఆ యొక్క ఆహారాన్ని తినేటప్పుడు మనము చాలా సంతోషముగా, చాలా ఆనందంగా ఉంటాం. మనం ఏది తిన్నా లేదంటే ఏది తీసుకున్నా మనము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొని తీసుకోవాలి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు దీవిస్తానని. దేవుని యొక్క కాపుదల లేకపోతే మనము ఎంత ఆహారం తిన్నా, ఎంత పౌష్టికమైన ఆహారం తిన్నా అనారోగ్యం పాలవుతాం. మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంతగా మనము ఆరోగ్యం కోసం ఆలోచించినా మనం ఆరోగ్యాన్ని పొందుకోలేం. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కాపుదల ఉంటే మనం ఏది తిన్నా మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం చూసుకున్నట్లయితే సమాజంలో చాలామంది పేదవారు వాళ్ళు ఏది పడితే అది తినేసినా కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప వారి పైన ఉండబట్టే. చాలామంది గొప్పవారే, ధనికులే వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎంతగానో డబ్బుని వెచ్చించినా, ఎంతో పౌష్టిక ఆహారాలు వాళ్ళు తిన్నా వాళ్ళు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే దేవునికి కృతజ్ఞత భావము కలిగి మనము జీవించినట్లయితే మనము చాలా సంతోషముగా, తిన్నది కొద్దిగా అయినా, మనకి ఉన్నది చాలా తక్కువైనా మనము చాలా సంతోషముగా దేవునికి కృతజ్ఞత కలిగి మనము ఏదైనా ఆహారం తీసుకున్నట్లయితే దేవుడు ఆహారాన్ని, ఆ యొక్క పానాన్ని దీవిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఏది మన ఆహారంగా మనం తీసుకున్నా అది దేవునికి మనం గ్రాటిట్యూడ్గా మనం ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ మనము ఆహారాన్ని తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ముఖ్యంగా మనము కూడా దేవునికి కృతజ్ఞత భావం కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క వాక్యము మన జీవితంలో ఫలించలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. అవునయ్యా దేవ తండ్రి పరిశుద్ధుడా, మీరిచ్చిన ఆహారాన్ని మేము తీసుకుంటున్నప్పుడు దేవ తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని అది మేము తీసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా దేవ తండ్రి. నీకే దేవ తండ్రి పరిశుద్ధుడా అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని అయ్యా దేవ తండ్రి నీ కృతజ్ఞత భావము కలిగి నీకు నీ సన్నిధిలో దేవ తండ్రి జీవించడానికి అయ్యా నీ కృపని, నీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేస్తారు. నీ ప్రార్థనని నీ పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.